students, welcome to Economics Wala. Today's topic would be foreign portfolio investors, FPIs. అవి రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకున్నాయంటే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ చేసింది. అంటే ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసే రిమైనింగ్ ఎఫ్‌పిఐలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా గ్రాన్యువల్ డీటెయిల్స్ ఆఫ్ దేర్ ఎంటిటీస్, హోల్డింగ్ ఓనర్‌షిప్ ఎంతుంది, తర్వాత వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, అలాగే వాళ్ళు ఎఫ్‌బీఐలో ఎంత కంట్రోల్ వరకి వాళ్ళు అంటే మేనేజ్మెంట్‌లో ఎంత వరకి కంట్రోల్ చేయగలుగుతున్నారనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా దట్ హాస్ సాట్ బై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ కాంటెక్స్ట్‌లో మనకి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ అనే టాపిక్ న్యూస్‌లో ఉందండి. అయితే మనకి ఇది ఇండియన్ ఎకానమీలో ఆహ్, సెక్యూరిటీస్ మార్కెట్స్ కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో, మనకి జీఎస్ పేపర్ 3, జీఎస్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, అలాగే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్‌కి చూసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీలో గూడా ఈ సిలబస్ ఉంది గాబట్టి, రీజనల్ సిలబస్‌కి గూడా ఇది యూజ్ అవుతుంది. అయితే మనకిక్కడ ఈ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ డెసిషన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటనేది ఒకసారి చూస్తే మనకి, ఎఫ్‌పిఐస్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంపెనీస్ కావచ్చు, లేదా పర్సన్స్ కావచ్చు, ఎవరైనా గాని ఇండియాలో వీళ్ళు ఆహ్, ఇండియా నుంచి రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా వేరే కంట్రీస్‌లో, అంటే టాక్స్ హెవెన్స్ కంట్రీస్ అంటారు గదా! అంటే టాక్స్ లేకుండా, లేదంటే జీరో టాక్స్ గాని, లేదంటే వెరీ లెస్ టాక్స్ ఉన్న కంట్రీస్‌లో ఒక షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి, ఈ షెల్ కంపెనీస్ నుంచి మళ్ళీ ఇండియాలోకి రీరూట్ చేస్తున్నారు. అంటే ఇదొక కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని జెప్పొచ్చు. సో, చాలా వరకి రౌండ్ ట్రిప్పింగ్ జరుగుతుంది ఎకానమీలో అని జెప్పి, ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతి డీటెయిల్స్ గూడా మాకు కావాలని జెప్పి రీసెంట్‌గా ఆల్రెడీ ఉన్న డెడ్‌లైన్ ఏదైతే ఉందో, ఆ డెడ్‌లైన్ గూడా ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సో, అయితే మనకిక్కడ ఎఫ్‌పిఐస్ అలాగే ఎఫ్‌డిఐస్ ఇవి 2 మేజర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కింద చూసుకుంటే, ఈ 2 గూడా మేజర్‌గా ఒక ఎకానమీలో డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఎఫ్‌పిఐకి డిఫరెన్స్ చూసుకుంటే, ఎఫ్‌డిఐ అంటే జనరల్‌గా మనకి ఫారిన్ ఎంటిటీస్ మేకింగ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. సో, ఇప్పుడు మనకి ఎఫ్‌డిఐ అంటే ఒక కంపెనీ గావచ్చు, లేదంటే ఒక పర్సన్ గావచ్చు, బయట కంట్రీస్ నుంచి ఇండియాలో ఒక ఫిజికల్ అసెట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. అది కూడా లాంగ్ టర్మ్. ఆఫెన్ అక్వైర్ సబ్‌స్టాన్షియల్ ఓనర్‌షిప్ స్టేక్. దాంట్లో ఓనర్‌షిప్ స్టేక్ కూడా వీళ్ళుంటది. అయితే ఇదేంటంటే మనకి లాంగ్ టర్మ్ అండి. ఇన్ ఏ సిమిలర్ కేస్ మనకి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. పోర్ట్‌ఫోలియో అంటే మనకు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, సెక్యూరిటీస్ మార్కెట్స్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సెక్యూరిటీస్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, లేదంటే హెడ్జ్ ఫండ్స్ గాని, లేదంటే పెన్షన్ ఫండ్స్ గాని, వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ స్టాక్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీస్ ఇన్ ఎ కంట్రీలో ఇన్వెస్ట్ చేసేవాటిని వీటిని ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్ అంటారు. అది ఒక ఫిజికల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదండి. ఒకటేమో బ్రౌన్ ఫీల్డ్, ఇంకొకటేమో గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీని టేక్ ఓవర్ చేయడం, ఆ కంపెనీ వా మా మేనేజ్‌మెంట్ మేనేజ్‌మెంట్ యొక్క ఆహ్, డెసిషన్స్ అన్నీ గూడా ఈ ఫారిన్ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుందో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆ కంపెనీని అక్వైర్ చేసేదాన్ని మనకి బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అని పిలుస్తారు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీలకి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురావడం. అలాగే మనకు గ్రీన్ ఫీల్డ్ ఉందనుకోండి. గ్రీన్ ఫీల్డ్ అంటే ఆల్ న్యూ. కంప్లీట్‌గా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం ఇక్కడ. సో, ఒక ఫారిన్ కంపెనీ గావచ్చు, లేదంటే ఫారిన్ పర్సన్ గావచ్చు, ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటేమో బ్రౌన్ ఫీల్డ్, ఒకటేమో గ్రీన్ ఫీల్డ్ ఉంటది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. లేదు, గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్‌గా ఒక కొత్త ప్రాజెక్ట్‌ని తయారు చేయడం. దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం. ఇక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్ హారిజాన్ చూసుకుంటే ఇదేమో లాంగ్ టర్మ్ ఫినామినా అండి. ఇదేమో టిపికల్లీ షార్ట్ టు మీడియం టర్మ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ ఆహ్, మనకి సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కాబట్టి, సెక్యూరిటీస్‌లో వాళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటారు రెగ్యులర్‌గా కాబట్టి, ఇది వెరీ షార్ట్ టర్మ్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ సిమిలర్ కేస్ షార్ట్ టు మీడియం టర్మ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఫోకస్ చూసుకుంటే, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కువ ఫైనాన్షియల్ అసెట్స్, లేదంటే స్టాక్స్, బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు.
ఇక్కడ మనకు బిజినెస్ లేదా ఫిజికల్ అసెట్స్ ఆఫ్ ఎ కంపెనీ. ఒక కంపెనీలో ఫిజికల్ అసెట్స్ ఏమున్నాయో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ రిటర్న్స్ చూస్తుంటే సీక్స్ రిటర్న్స్ త్రూ క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ డివిడెండ్స్. మనకి ఇవి సేల్ చేయడం వల్ల గాని, లేదంటే కంపెనీలో డివిడెండ్స్ రావడం వల్ల గాని, వీటి వీటి వల్ల వీళ్ళకి రిటర్న్స్ ఒస్తాయి. వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏ విధంగా వస్తాయంటే, క్యాపిటల్ అప్రిషియేషన్ వల్ల గావచ్చు, లేదంటే డివిడెండ్స్ ఒక కంపెనీలో డివిడెండ్స్ వల్ల గూడా వీళ్ళకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ ఎయిమ్ ఫర్ లాస్టింగ్ ఇంట్రెస్ట్, ఇన్‌ఫ్లూయన్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీస్ ఆపరేషన్స్. ఇక్కడేంటంటే, నువ్వు ఫిజికల్‌గా అసెట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నావు కాబట్టి కంపెనీ డెసిషన్స్ అంటే పాలిసీ డెసిషన్స్‌లో గూడా నువ్వు యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంటావు. అలాగే ఇన్‌ఫ్లూయన్స్ గూడా ఉంటది నీకు. ఒక కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు చాలా వరకు ఇన్వెస్ట్‌మెంట్ గూడా ఉంటది. అయితే ఇక్కడ మనకి ఎఫ్‌డిఐస్ ఆర్ మోర్ స్టేబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ స్టేబుల్ మనకి చాలా లాంగ్ టర్మ్ పర్స్‌పెక్టివ్‌తో వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. ఇవి ఎఫ్‌డిఐస్ వచ్చి మనకి వెరీ అన్‌స్టేబుల్ అని జెప్పొచ్చు. హైలీ వోలటైల్ అని గూడా జెప్పొచ్చు. హైలీ వోలటైల్. ఇక్కడ కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్వాల్వ్‌మెంట్ కింద చూసుకుంటే, డు నాట్ సీక్ టు యాక్టివ్‌లీ కంట్రోల్ ఆర్ మేనేజ్ ద కంపెనీస్ ఇన్ విచ్ దే ఇన్వెస్ట్. సో, వీళ్ళు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఆ కంపెనీ యొక్క మేనేజ్‌మెంట్ అఫైర్స్‌లో వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎవరిది? ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌ది. అలాగే మనకి ఎఫ్‌డిఐలో చూసుకుంటే, యాక్టివ్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజ్‌మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఇన్వెస్టెడ్ ఎంటిటీ. సో, ఎక్కడైతే నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నావో, అక్కడ ఆబ్వియస్‌లీ మీ డెసిషన్ మేకింగ్‌లో గూడా చాలా వరకి చేంజెస్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గావచ్చు, లేదంటే ఆ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్స్‌లో గావచ్చు, ప్రతి దాంట్లో గూడా వీళ్ళ హ్యాండ్ అనేది ఉంటది. అయితే మనకిక్కడ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకి ఓఈసీడీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ అనేది ఇదొకటి మనకి ఒక డెఫినిషన్ గూడా ఇచ్చింది. యాస్ పర్ ఓఈసీడీ ప్రకారం ఏదైనా ఒక కంపెనీలో 10% కంటే మోర్ ఇన్వెస్ట్‌మెంట్ నువ్వు చేస్తే అది ఎఫ్‌డిఐ. 10% కంటే లెస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది ఎఫ్‌పిఐ. సో, సింపుల్‌గా యాస్ పర్ ఓఈసీడీ 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒక కంపెనీలో అది మీకు ఎఫ్‌డిఐ కింద కన్సిడర్ చేయాలి. లెస్ థాన్ 10 అయితే ఆహ్, మీకు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ కింద కూడా తీసుకోవచ్చండి. తర్వాత మనకి దీంట్లో ఇంకొకటేంటంటే ఎఫ్‌డిఐస్‌లో గూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఎఫ్‌డిఐస్ ఉంటాయండి. ఒకటేమో హారిజాంటల్, ఒకటేమో వర్టికల్ అని గూడా ఉంటది. సో, మనకిక్కడ ఎఫ్‌డిఐలో హారిజాంటల్ ఒకటి, అలాగే వర్టికల్. సో, హారిజాంటల్ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం లెట్స్ సే యాపిల్ కంపెనీ ఉంది. ఈ యాపిల్ కంపెనీ అమెరికన్ కంపెనీ అనుకుందాం. ఈ అమెరికన్ కంపెనీ ఏం చేస్తది? సేమ్ ఇప్పుడు అమెరికాలో యాపిల్ కంపెనీ చేసేదేంటి? యాపిల్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేయడం, అక్కడ సేల్ చేయడం. సేమ్ అదే ఇక్కడ మనకి ఇండియాలో గూడా సేమ్ బిజినెస్‌ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇండియాలో గూడా సేమ్ బిజినెస్ ఆపరేషన్స్‌ని ఇక్కడ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారనుకోండి. అప్పుడు మనకి యాపిల్ అక్కడ ఏదైతే యూఎస్‌లో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్ సేల్ చేయడమో సేమ్ సిమిలర్‌గా ఇండియాలో గూడా సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నదనుకోండి. అప్పుడది హారిజాంటల్ అని జెప్తారు. హారిజాంటల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని జెప్తారు. అలాగే వర్టికల్ ఇన్వెస్ట్‌మెంట్ జూసుకుంటే ఫారెన్ ఫర్మ్స్ ఫారెన్ ఫర్మ్స్‌లో మనకి ఇప్పుడు యాపిల్ గాకుండా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి. హుందాయ్ ఉంది మనకి జపాన్ కంపెనీ. ఈ హుందాయ్ ఏం జేస్తుందంటే ఇండియాలో కారుకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే తయారు చేసే కంపెనీస్ ఉంటాయో ఈ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తది. సో, ఈ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఈ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా హుండాయ్ కంపెనీకి కావాల్సిన కార్లకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నిటిని వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు, సప్లై చేయగలుగుతారు. దీన్ని మనం వర్టికల్ ఎఫ్‌డిఐ అని గూడా చెప్పొచ్చండి. అయితే మనకిక్కడ సేమ్ సిమిలర్‌గా ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌లో గూడా చూసుకుంటే అంటే ఎఫ్‌పిఐలో గూడా చూసుకుంటే ఎఫ్‌పిఐలో మనకి ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారండి. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తర్వాత ఫారెన్ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు. ఎఫ్ఐఐస్, ఎఫ్‌టిఐస్ ఇవి 2 గూడా దే ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్. ఇక్కడేంటంటే మనకి ఫారెన్ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ అంటే మనకేంటంటే, ఈ క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్‌లో మేజర్‌గా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అంటే మనకిప్పుడు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఇన్స్యూరెన్స్ కంపెనీస్ కావచ్చు, లేదంటే హౌసింగ్ సెక్టార్ ఫైనాన్స్ చేసే కంపెనీస్ కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫారెన్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని జెప్తారు వీటిలో. అయితే దీంట్లో మనకి ఫారెన్ ఎఫ్‌క్యూఐలో వచ్చి మనకి ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ లేదంటే స్మాల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ హూ ఇన్వెస్ట్ ఇన్ ఫారెన్ కంట్రీ సెక్యూరిటీస్‌లో మనకి ఇది ఉంటదండి. సో, మేజర్‌గా ఇక్కడ మనకి ఎఫ్ఐఐ ఒకటి, ఎఫ్‌క్యూఐ అని గూడా 2
మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో మనకి ఎందుకు ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ డెడ్‌లైన్ ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే రౌండ్ ట్రిప్పింగ్ అండి. సో, చాలా కంపెనీస్ రౌండ్ ట్రిప్పింగ్ చేస్తున్నాయని చెప్పి ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ కూడా సెబీ ఆహ్, ప్రతి డీటెయిల్స్ కూడా మాకు డిస్క్లోజ్ చేయాలని చెప్తుంది. అయితే మనకిక్కడ రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ వేర్ ఫండ్స్ ఆర్ సెంట్ ఔట్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ దెన్ బ్రాట్ బ్యాక్ టు ద సేమ్ కంట్రీ త్రూ ద సర్కషియస్ రూట్. ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఇండియన్ కంపెనీ ఉంది ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తది స్విస్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి అంటే ఇక్కడ స్విస్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే జనరల్‌గా మనకేంటంటే టాక్స్ హెవెన్స్ ఇలా అనుకుంటాం గదా! అంటే వెరీ చాలా తక్కువుంటది. లేదంటే అక్కడ అసలు టాక్స్ ఉండదు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ వీళ్ళేం చేస్తారు, ఒక ఆర్టిఫిషియల్‌గా ఒక షెల్ కంపెనీని క్రియేట్ చేస్తారిక్కడ. ఒక ఐలాండ్ నేషన్స్‌లో ఎక్కడో దగ్గర. అంటే ఎక్కడైతే వీళ్ళకి రెగ్యులేటరీ ఎన్వైర్న్‌మెంట్స్ చాలా ఫ్రీగా వీళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటాయి. అక్కడ వీళ్ళు షెల్ కంపెనీస్ తయారు చేసి, ఈ షెల్ కంపెనీస్ నుంచి మళ్ళీ మనకి ఇండియాకి రీరూట్ చేస్తారు. సో, ఈ రీరూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గూడా ఈ మనీ ఏదైతే యూజ్ చేస్తున్నారో, ఈ మనీ మొత్తం గూడా ఆర్గనైజ్డ్ క్రైమ్‌కి గాను, లేదంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కి గావచ్చు, వీటన్నిటికి గూడా ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని జెప్పి ఎఫ్ఏటీఎఫ్ అని ఒకటి మనకి గైడ్‌లైన్స్ గూడా ఇచ్చింది. సో, ఈ ఎఫ్ఏటీఎఫ్ గైడ్‌లైన్స్ ప్రకారమే ఏం జేస్తారంటే చాలా వరకి కంట్రీస్‌ని వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్‌తో ఏ విధంగా ఉండాలనేది కంప్లీట్‌గా రెగ్యులేట్ చేసేదానికి ఇటువంటి డెసిషన్స్ చాలా వరకి కంట్రీస్ గూడా తీసుకుంటాయండి. సో, ఇది ఆహ్, జనరల్‌గా సెబీ ఎందుకు డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ చేసింది? అండ్ వాట్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్‌డిఐ అండ్ ఎఫ్‌పిఐ? ఆహ్, సో, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద టాపిక్ అండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్ క్లాస్. హావ్ ఎ నైస్ డే.